సృష్టిని గురించి మాట్లాడటం సులభమే, కానీ దానిలో మన పాత్ర ఏమిటని ప్రశ్నిస్తే దానికి ఎప్పుడూ సమాధానం ఉండదు. ఇతరులను చూసి వారు తమ కర్తవ్యాలను, విధులను సరిగ్గా చెయ్యటం లేదని ఆరోపించటమే గాని, వ్యక్తులు ఆత్మ పరిశీలన చేసుకుని తాము ఇతరులకు ఏం చేయవలసి ఉందో అర్థం చేసుకోరు. ప్రపంచంలో ఇన్ని దుఃఖాలు, బాధలు ఎందుకున్నాయని దైవత్వాన్ని తప్పుపట్టడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రపంచ కళ్యాణానికి తాము నిర్వహించవలసిన పాత్రను గురించి మాత్రం ఆలోచించరు. ప్రపంచాన్ని తామే నాశనం చేస్తున్నామని, నిజంగా ప్రకృతి ప్రవాహ మార్గంలో తామే సంక్లిష్టతలను సృష్టిస్తున్నామని అనుకోరు. తమ మలిన భావాలను నిరంతరం ప్రకృతికి అంటగట్టే విధంగా తమ ఆలోచనలు మొరటుబారాయి. దీని ఫలితంగా అక్కడ సంక్లిష్టతలపై సంక్లిష్టతలు ఏర్పడ్డాయి. ఇవన్నీ మానవ మనస్సు వలన ఏర్పడినవే. వీటికంతటికీ బాధ్యులు వారే. ఎందుకంటే ప్రపంచ నిర్మాణం కోసం కేంద్రం నుండి శక్తి అవతరించిన వెంటనే ముందుగా ఏర్పడినది మనస్సే. మనస్సుతో పాటు తప్పుడు ఆలోచనా సరళి కూడా పెంపొందింది. అయితే ప్రపంచంలోని దురవస్థలు, బాధలు, దుఃఖాలకు వీరు పరమాత్మనే బాధ్యునిగా ఆరోపిస్తారు. ఈ లోకం మరలా ఉజ్వలంగా ప్రకాశించాలంటే వారు తమదైన సృష్టిని నాశనం చేయవలసి ఉంది. అన్వేషకులకు సలహాగా ఒక విషయాన్ని నేను చెప్పదలిచాను. మనస్సును మనస్సుతోనే అర్థం చేసుకోగలం. దైవత్వాన్ని దైవత్వంతోనే తెలుసుకోగలం. మరో విధంగా చెప్పాలంటే దివ్యత్వం కోసం మనం దైవికమైన శక్తినే ఉపయోగించాలి. సూర్యుడు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. అయితే ఆయన కాంతిని పూర్తిగా పొందటానికి మీరు మీ చుట్టూ ఆవరించి ఉన్న మేఘాలను తొలగించుకోవలసి ఉంటుంది. దీనికోసం వ్యక్తి హృదయాంతరాళం లోలోతులను స్పృశింపగల విధానమే అవసరం.